శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి చంద్ర బుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, మీనరాశిలో రాహువు ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి శనిగారితో కలిసి ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి మకర రాశిలోనికి వచ్చినది. ఇక గ్రహ స్థితుల యొక్క యుతి ఏ విధంగా ఉన్నది అని చూస్తే రవి చంద్ర బుధ గ్రహాలు 3 యుతి కలిగి ఉన్నాయి. అయితే ఇది బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ అలాగే రవి చంద్ర యోగాన్ని కూడా తెలియజేస్తుంది. అయితే ఈ యోగం అనేది అంతగా ప్రభావితం చేయలేదు. ఎందువల్ల అంటే చంద్రుడు ఇక్కడ నీచలో ఉంటారు కాబట్టి ఇక్కడ అంతగా ఫలితాన్ని చూపించదు. ఇంచుమించుగా అమావాస్య రోజులు ఉంటాయి కాబట్టి. దృష్టుల ఫలితాలు ఏ విధంగా ఫలితాలు ఉన్నాయి అంటే శనిగారి యొక్క 10వ దృష్టి రవి చంద్ర బుధుల మీద పడుతూ ఉంది. చర్మానికి సంబంధించి ఇబ్బందులు ఉండడము, వైద్యానికి సంబంధించి ఎక్కువగా మెడిసిన్స్ వాడేటటువంటి పరిస్థితి, లేదా మెడిసిన్స్ లో ఏదన్నా కల్తీ లాంటి పరిస్థితి, మెడికల్ కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఎక్కువగా ఉండడము, ఇలాంటి పరిస్థితులు, కొంచెం అలజడి వైద్యపరంగా ఇలాంటివి కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క 5వ దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంది. అలాగే రవి బుధ చంద్రుల మీద 7వ దృష్టి కారణం చేత అనేక రకాలుగా ఐకమత్యం ఉండడం గాని, ఏదైనా పరిశోధనాత్మక విషయాలలో మంచి పురోగతి సాధించడం గాని, అడ్మినిస్ట్రేషన్ రంగంలో, అలాగే కళా రంగాలలో, ఇలాగా అనేక రంగాలలో కొంచెం మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. మంచి నిపుణత సాధించడానికి అవకాశం ఉంది. కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని విషయాలలోనూ జాగ్రత్త తీసుకోవాలి. ఏ రాశి వారైనా కూడా నవగ్రహ స్తోత్రాల పారాయణం చేయడం ద్వారా చాలా చాలా మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. అయితే ఇది కులాంతర వివాహము, మతాంతర వివాహము, ప్రేమ వివాహము ఇలాంటి వాటిని తెలియజేస్తూ ఉన్నాయి. విపరీతమైన కోరికల్ని కూడా తెలియజేస్తున్నాయి. ఎక్కడ ఏది చూసినా మనసుకి ఆకర్షించింది అంటే ఇది మనం కూడా సాధించాలి అనేటటువంటి ఆలోచనతో వీరు ఉంటారు. అయితే మనసుకి నచ్చేవి అవి మంచివి అవ్వచ్చు, లేకపోతే విపరీత భావాలు కూడా కొన్ని అవుతూ ఉండవచ్చు. ఈ విషయంలో ఏది మంచి ఏది చెడు అని చెప్పి కొంచెం తర్కంతో ఆలోచించుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. రాశిలో చంద్రుడు, ద్వితీయంలో శుక్రుడు, అలాగే 7వ గురువు గారు, లాభంలో కేతు గారు. 4 గ్రహాలు యోగించడం అంటే మాటలు కాదండి. అందున గురువు గారి యొక్క శుభవీక్షణ రాశి మీద పడుతోంది. రాశిలో కూడా రవి బుధులు ఉన్నారు, చంద్రుడు ఉన్నారు. పేరు ప్రఖ్యాతుల కొరకు మీరు చేసేటటువంటి పనులు చక్కటి పేరుని తెచ్చిస్తాయి. మీ ప్రమేయం లేకుండానే పేరునిస్తాయి. ఇది కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు, దైవ కార్యాలలో పాల్గొంటారు, వివాహాది శుభకార్యాల విషయంలో ప్రముఖ పాత్ర వహిస్తారు, చక్కటి నిర్వహణ చేస్తారు, ధనము ఆదాయం బాగుంటుంది, మీ మాట తీరు బాగుంది, గృహంలో అనేక రకాలుగా ఐకమత్యం కనిపిస్తుంది. ఒక సమిష్టి కృషి ప్రధానంగా మేము ఇంత ఘనత తెచ్చుకున్నాము అని చెప్పి మీ కుటుంబం గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మీరు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ విధంగా చెప్పుకుంటారు, మా అందరి యొక్క కృషి అండి అని. దాన ధర్మాల విషయంలోనూ చక్కగా దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు. ధనము ఉబ్బిడి మబ్బిడిగా వస్తుంది మీకు. ఉద్యోగ విషయం చాలా చాలా బాగుంది. ఆదాయ విషయం చాలా చాలా బాగుంది. ఖర్చులు ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గృహంలో ఎక్కువ ఖర్చులు కుటుంబ సభ్యుల కోసం పెట్టవలసిన పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కొంచెం అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పచ్చు.
అర్ధాష్టమంలో సంచరించేటటువంటి శనిగారి యొక్క స్థితి కారణం చేత వృశ్చిక రాశి వారికి మాతృవర్గ రీత్యా అంత పూర్తిగా అనుకూలత లేదు. అలాగే చర్మానికి సంబంధించిన ఇబ్బందులు లేదా దురద, మంట, ఈ ఎర్ర మచ్చలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, ఇలాంటి మచ్చలకు సంబంధించి శారీరకమైన వ్యాధులు ఇలాంటివి ఏమన్నా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. స్థిర చరాస్తుల కేసుల విషయం ఏమన్నా ఉంటే కొద్దిగా వాయిదా వేసుకోండి. రాశ్యాధిపతి నీచలో ఉన్నారు, చతుర్థాధిపతి అర్ధాష్టమ శని సంచార రూపంలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది పడతారు. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి చతుర్థంలోకి వెళ్ళింది, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి తృతీయంలోకి వచ్చింది. రెండు అంతంత మాత్రపు ఫలితాలే అయినప్పటికీ అంత పెద్ద లాభదాయకం కాకపోయినప్పటికీ వార ప్రారంభంలో ఉన్న ఫలితాలే మీకు కొనసాగుతూ వెళ్తాయి. గురువుగారు లగ్నాన్ని చూస్తూ ఉన్నటువంటి ఆ స్థితి చాలా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీరు ఇంకా వేరే ఏమీ ఆలోచన చేయకండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అర్ధాష్టమ సంచారం చేస్తున్నారు కాబట్టి సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి, పుట్టింటి వారి పట్ల ఓర్పు కలిగి ఉండండి. అనేక విధాల బహుళ ప్రయోజనాలు కలిగేటటువంటి ఇక్కడ గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఉంటోంది, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ఉండడము, వారి యొక్క కృషి కూడా మీ ఉన్నతికి లాభం చేకూర్చడము, ఈ కృతజ్ఞతని మీరు పెట్టుకుంటారు. తర్వాత ఎప్పుడో ఆ కృతజ్ఞత పూర్వకంగా ఏదైనా విందు వినోదాలు ఏర్పాటు చేయడం కానీ ఏదైనా మీరు దానికి తగిన ప్రతిఫలాన్ని అయితే చెల్లిస్తారు. మీ విద్య రాణింపులోకి వస్తుంది, మీ ఉద్యోగము రాణింపులోకి వస్తుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, వివాహాది శుభకార్యాలు కుదరడంలో కూడా మీరు చాలా వరకు సఫలీకృతులవుతారు. ఇలా అనేక విధాలుగా మీకు మంచి జరుగుతూ ఉంది. అయితే భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా మటుకు తెలియచెప్పుతూ స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.